डीसीपी बालानगर सुरेश कुमार ने कहा कि जदोजहद आज़ादी के दौरान विनायक मंडपम इत्तेहाद के प्लेटफॉर्म थे। सनत नगर पुलिस स्टेशन के हुदूद में नस्ब किए जाने वाले विनायक मंडपम के मुंतजमीन का एक इजलास मुनक़िद हुआ। एरागड्डा के एक फंक्शन हॉल में मुनक़िदा इजलास से खिताब करते हुए डीसीपी सुरेश कुमार ने याद दिलाया कि लोग मानिया बाल गंगाधर तिलक ने तमाम लोगों को इकट्ठा करने के लिए बड़े पैमाने पर विनायक त्यौहार शुरू किए हैं। उन्होंने कहा कि इस वक्त से लेकर आज तक यही जज्बा जारी है। उन्होंने गणेश पंडालों के मुंतजमीन को अकीदत के साथ त्यौहार मनाने का मशवरा दिया। वो रवायत को अहमियत देना चाहते हैं। उन्होंने कहा कि गणेश मंडप कायम करने के लिए पुलिस की इजाज़त दरकार है। इस प्रोग्राम में एडिशनल डीसीपी सत्यनारायण, एसीपी हनुमंत राव, सीआई श्रीनिवासलू, ट्रैफिक सीआई सुरेश, सनत नगर पुलिस के अलावा गणेश मंडपों के मुंतजमीन और दीगर ने शिरकत की। బాలనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఆర్గనైజర్స్ అందరినీ పిలిచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది। దీనికి బాలనగర్ జోన్లో ఉన్నటువంటి అధికారులందరూ రావడం జరిగింది, పోలీస్ అధికారులు, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కూడా అధికారులు రావడం జరిగింది। వాళ్ళందరితోటి కలిపి ఆర్గనైజర్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మేము తీసుకోవడం జరిగింది। ఆర్గనైజర్స్కి పోలీస్ తరఫు నుంచి మిగతా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం అవసరం అనే దాని గురించి మాట్లాడడం జరిగింది। దానికి తోడు మా సిపి గారి ఆదేశాల మేరకు, సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళకి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది। ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఎలా జరుపుకోవాలనేది కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది। దాంతోపాటుగా పర్యావరణ హితానికి సంబంధించి పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలనేది కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది। థ్యాంక్ యూ అన్న।